సియోను ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన ఘోరపు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి పాడైన ఘోరపు పాపంబు మాని సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చు యేసు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చు యేసు సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు చేయి సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ఎల్లే దైవం స్వర్గ సింహాసనం కన్నులెన్నిల్ కరదిన దైవం నీవే ఎల్లే దైవం స్వర్గ సింహాసనం കണ്ണിലെന്നിൽ എന്നെ ഒത്തിരുന്നു അപ്പാലും അമ്മയും വീടും തരങ്ങളും വസ്തു സുഖങ്ങളും കർത്താവത്രേ അപ്പാലും അമ്മയും വീടും തരങ്ങളും വസ്തു സുഖങ്ങളും കർത്താവത്രേ ഫൈനൽ പ്രായം മുതലിന്നേ വരെ എന്നെ പോറ്റി പോരാട്ടിയ ദൈവം മതി ഫൈനൽ പ്രായം മുതലിന്നേ വരെ നന്നു കാച്ചി നടിപ്പിച്ചു ദൈവം നീവേ పరలోకము నుండి నా కోసము దిగి వచ్చు నా ప్రియ యేసు రాజు పరలోకము నుండి నా కోసము దిగి వచ్చు నా ప్రియ యేసు రాజు ആരും സഹായമില്ലെല്ലാവരും പാലിൽ കണ്ടും കാണാതെയും പോകുന്നവർ ആരും സഹായമില്ലെല്ലാവരും പാലിൽ കണ്ടും കാണാതെയും പോകുന്നവർ എന്നാൽ എനിക്കൊരു സഹായകൻ വാനിലുണ്ടെന്നതിന്യതിരുല്ലാസമേ എന്നാൽ എനിക്കൊരു സഹായകൻ വാനിലുണ്ടെന്നതിന്യതിരുല്ലാസമേ എന്റെ ദൈവം സ്വർഗസിംഹാസനം തന്നിൽ എന്നെ കാണിന്നെന്നെ ഓർത്തിരുന്നു പിതാവില്ലാതൊരു നല്ലൊരു നാദം പെറ്റമ്മയെ ആന്ധ്രാവനും വിരുവാക്കുകാന്തനം സാധുവിന പാവും എല്ലാവർക്കും എല്ലാവൻ കർത്താവത്രേ വിരുവാക്കുകാന്തനം സാധുവിന പാവും എല്ലാവർക്കും എല്ലാവൻ കർത്താവത്രേ സിയോను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము കല്യാണശാലയിൽ എന്നെ പിരിച്ചെന്നെ സന്താപമോക്കെ
சீக்கிரம் வரும் என்னை காந்தன் வரும் என்னில் உல்லாசமாய் வரும் காலம் வாழாய். சீக்கிரம் வரும் என்னை காந்தன் வரும் என்னில் உல்லாசமாய் வரும் காலம் வாழாய். എന്റെ ദൈവം സ്വർഗ സിംഹാസനം തന്നിലെന്നെ ദൈവം മതി. എന്റെ ദൈവം സ്വർഗ സിംഹാസനം തന്നിലെന്നിൽ എന്നെ ഓർത്തിരുന്നു. പരലോകമോ నుండి నా కోసము దిగి వచ్చును నా ప్రియ యేసు రాజు. ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు చేయి. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు చేయి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరు బాగున్నారని ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖన భాగంలో నుండి 119వ కీర్తన 22వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 22వ వచనం. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. రిమూవ్ ఫ్రమ్ మీ రిప్రోచ్ అండ్ కంటెంప్ట్, ఫర్ ఐ హ్యావ్ కెప్ట్ దై టెస్టిమోనీస్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. నేను నీ శాసనములను అనుసరిస్తున్నాను, నీ మాటలను, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ విధులను, మీరేం చెప్తున్నారో ఆ మాటను నేను అనుసరిస్తున్నాను. అయితే ఒకప్పుడు నేను నీ ఆజ్ఞను విడిచినప్పుడు నా మీదికి వచ్చిన శాపము, నా మీదికి వచ్చిన నింద, నా మీదికి వచ్చిన అవమానం, నా మీదికి వచ్చిన తిరస్కారము తొలగింపుము అని దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ప్రేయర్ దట్ వీ ఆల్ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ డేవిడ్. ఈ 119వ అధ్యాయంలో మొదటి ఆలెఫ్ భాగంలో 6వ వచనం, నీ ఆజ్ఞలనన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఇంకో మాట చూస్తే 3వ వచనం, వారు 2వ వచనంలో కూడా ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆయన మాటలను అనుసరించినప్పుడు ఏ పాపము చేయలేము. అండ్ ఆల్సో ఆయన మాటలను అనుసరించినప్పుడు the blessing that we receive is no condemnation over the mistakes or over the rebellious character or whatever things we have done to the Lord will be taken away from us. ఆజ్ఞను నమ్మకమునుపు విశ్వసించక ముందు ఆజ్ఞను విడిచినప్పుడు మనం ఎలాంటి శిక్షని, ఎలాంటి కీడుని,
ఎలాంటి అవమానముని, ఎలాంటి నిందని పొంది ఉన్నామో. 21 వచనం చెప్తుంది, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. దావీదు ఈ మాట మాట్లాడినప్పుడు తన్ని సపరేట్గా పెట్టుకొని తన ఎదుట ఉన్న హోల్ వరల్డ్ని తప్పుబట్టి చూపించట్లేదు. He is joining himself with the crowd who rebukes and who do not obey God's commands or God's commands. దేవుని గద్దింపును లోబడని వారితో తనని కూడా కలుపుకుంటున్నాడు. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. I was a cursed one when I have broken your command. నీ ఆజ్ఞను నేను భంగం చేసినప్పుడు, నీ నిబంధనను నేను భంగపరిచినప్పుడు I became a curse. ఎందుకు అనంటే మనము రూపింపబడినదే దేవుని మాట చేత. ఆ మాటని మాటకు అవిధేయత చూపామంటే, ఆ మాటని మనము త్రోసిపుచ్చామనంటే our blessing will be stopped and also at the same time we'll receive the curse. మాట వింటే దీవించడం, మాట వినకపోతే శపించడం, ఇదేంటి దేవుని మనసు అని అనుకుంటాం చాలామందిని. బట్ దట్స్ ట్రూ. To make us understand that we shouldn't go away from the command, God does things like that sometimes. సరే, ఇప్పుడు దావీదు అడుగుతున్న ప్రార్థన 22వ వచనంలో, ఒకప్పుడు నీ ఆజ్ఞలను విడిచాను, ఇప్పుడు 22లో నీ శాసనములను అనుసరించాలని నిర్ణయించుకున్నాను. అండ్ ఐ యామ్ ఫాలోయింగ్. ఇప్పుడు నేను అనుసరించుచున్నాను ఇన్ అ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు నౌ ఐ ఫాలో యువర్ కమాండ్స్, యువర్ టెస్టిమోనీస్. నాకు అవమానము కలగనివ్వద్దు, నా మీదకి నింద రానివ్వద్దు. ఎస్, వీ కెన్ ప్రే దాట్ ప్రేయర్ అండ్ we should also learn this prayer. నీ మాటను అనుసరించుట మానినప్పుడు నా మీద కీడు వచ్చింది కదా, ఇప్పుడు ఆ కీడు నా మీదకి రాకుండా, ఆ అవమానం నా మీద నుండకుండా, ప్లీజ్ క్లెన్స్ మీ థరోలీ, ప్లీజ్ క్లెన్స్ మీ ఇన్ అండ్ అవుట్. దెర్ ఇస్ నో రాంగ్, నథింగ్ రాంగ్ ఇన్ దాట్ ప్రేయర్. వీ ఆల్సో కెన్ ప్రే దాట్. దేవా, నా మీదకి నింద రాకుండా, తిరస్కారము రాకుండా తొలగించు. తిమోతితో పౌలు అన్నమాట, నీ యవ్వనమును బట్టి నిన్నెవ్వడును తృణీకరింపనీయకము. ఎందుకు అనంటే, నౌ ఐ am following your testimony. Now I walk in your word. Now I walk in your command. If someone comes to me and blame me, they are blaming your command. So please remove this reproach and contempt from me. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, దేవుని మాట మనం అనుసరించినప్పుడు లోకం మనల్ని నిందించడం, లోకానికి అది నచ్చదు కాబట్టి, అపవాదికి దేవుని మాట నచ్చదు కాబట్టి వారు తిరస్కరించడం, ఆ అవమానం, ఆ దూషణ వేరు. మనము దేవుని మాటను విడిచిపెట్టినందువల్ల మనకి కలిగే తిరస్కారం వేరు. ఈ రెండు విషయాలలో మనం పొరబడుతుంటాం. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా నువ్వు దేవుని వాక్యం విషయంలో దూషణ పొందడము అనేది కీడే. కానీ దేవుని మాటను అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటకు లోబడుతున్నప్పుడు నీ మీదకి అవమానమో, నింద, దూషణ వచ్చిందా? నువ్వు దేవుని మాటను అనుసరిస్తున్నప్పుడు ఈ కీడు నీ మీదకి వచ్చిందా? దెన్ దట్స్ ఫర్ గ్లోరీ. ఎందుకంటే ప్రభు అన్నారు కదా, నా నిమిత్తము మిమ్మల్ని జనులు దూషిస్తారు, మిమ్మల్ని ప్రేమించరు, మిమ్మల్ని శత్రువులుగా భావిస్తారు. ఈ రెండు
కారణాలు మనం తెలుసుకోవాలి, 2 రీజన్స్ మనం తెలుసుకోవాలి. 2 రీజన్స్ మనం తెలుసుకోవాలి. మనం దేవునికి లోబడకుండా, మనం దేవుని మాటను అనుసరించకుండా ఒకవేళ మన మీదకి శ్రమ వచ్చినా, నింద వచ్చినా, శోధన వచ్చినా, అవమానం వచ్చినా, then God is not responsible or God is not answerable for that thing, for the pain we suffer. But if you and I, when we were walking in the word and living in the word and walking in his testimonies or in his commands, if we get any blame, if we receive any blame or if we receive any hate, then God will turn that hate into a blessing. God will turn that tears into joy. For every tear, there is a reason. And for every hate, there is a reason. For every anger, there is a reason. For every sadness or hate, there is a reason for everything. And God will surely check that. మనం ఎట్లాగున్నా కానీ మన మీద అందరు క్రైస్తవులలో కలిసిపోయి మన మీద ఏదన్నా దూషణలు అలాంటివి జరిగినప్పుడు we shouldn't be joyful. ఎందుకనంటే మనం అనుసరించలేదు దేవుని వాక్యాన్ని, మనం సంపూర్ణంగా దేవుని మాటకు లోబడలేదు, దేవుని ప్రేమకు లోబడలేదు. దెన్ వాట్ ఎవర్ వి రిసీవ్, గాడ్ ఈస్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దాట్. అందుకే దావీదు అడుగుతున్నాడు, నా మీదికి నీ శాసనం అనుసరిస్తున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. నిజంగా మనం దేవుని మాటలో యథార్థంగా మనం నడిచినప్పుడు మన మీదికి అవమానం, మన ప్రవర్తన అవమానకరంగా ఉండదు, మన బుద్ధి అవమానకరంగా ఉండదు, మన క్రియలు అవమానకరంగా ఉండవు. కానీ శత్రువుకి అవి నచ్చవు కాబట్టి శత్రువు దూషిస్తాడు, అది వేరే విషయం. ఈ చిన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకప్పుడు నీకు లోబడనప్పుడు, నీ మాటను విడిచి తిరిగినప్పుడు ఉన్న శాపము, వచ్చిన కీడు ఇప్పుడు నా మీదికి రాకుండా తొలగించు. ఎందుకనంటే నౌ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో అండ్ వాక్ ఇన్ యువర్ కమాండ్స్, ఇన్ యువర్ టెస్టిమనీస్. సో ప్లీజ్ బ్లెస్ మీ, రిమూవ్ ఎవ్రీ కండెమ్నేషన్ అని అడుగుతున్నాడు దావీదు. మనం కూడా అదే ప్రార్థన చేయాలి. దేవా నాకు సహాయం చేయండి, ఈ మాటలు గ్రహించినట్లు నా మనోనేత్రములు వెలిగించండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.